వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. చెవిరెడ్డి భారీ స్కామ్. విశాఖలో 1000 కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే. వైసీపీ శాసనసభ్యుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటరీలో ముఖ్యుడు అయిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏమాత్రం సంబంధం లేని విశాఖకు 1000 కోట్ల రూపాయలు పైగా పంగనామాలు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రైస్తవుడైన ముఖ్యమంత్రి జగన్ను హిందువులు వ్యతిరేకించకుండా ఆయన ఇంట్లో గోశాల ఏర్పాటు చేసి పదే పదే ఆలయ చెట్లు నిర్మించి ఆ పలుకుబడితో విశాఖలో భారీ స్కాములు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బినామీలతో ఋషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేల లారీల గ్రావెల్తో 100 కోట్లు సంపాదించారు. ఋషికొండను తవ్వగా వచ్చిన గ్రావెల్ రాళ్లను నిబంధనలకు విరుద్ధంగా సముద్రం ఒడ్డున సిఆర్జెడ్ ప్రాంతంలో డంపు చేయించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఎర్రమట్టిని మాత్రం విశాఖ పోర్టుకు తరలించి భారీగా లబ్ధి పొందారు. గంగవరం పోర్టు అధినేత జగన్కి సన్నిహితులు కావడంతో చెవిరెడ్డి ఋషికొండపై అవసరం లేని చోట, నిర్మాణాలు లేని చోట కూడా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి అమ్ముకున్నారు. విశాఖ పోర్ట్ ట్రస్టులో ఆదాన్ని నిర్మిస్తున్న అభ్యర్థుల కోసం 100 కోట్ల విలువైన ఈ మట్టిని తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇక తనకు ఏమాత్రం సంబంధం లేని పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెంలో 200 ఎకరాల్లో క్వారింగ్ చేసి 100 కోట్లు సంపాదించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పరిశ్రమల కోసం కేటాయించిన ఈ భూమిలో చాలా తెలివిగా మైనింగ్ చేశారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం కాదని ప్రభుత్వ అధికారులతోనే సర్టిఫై చేయించి తన మైనింగ్ అవసరాలకు వాడుకున్నారు. కేవలం మైనింగ్ చేసేందుకే ఈ భూమిని పరిశ్రమలకు పనికిరాదని పలుకుబడితో సర్టిఫై చేయించారు. ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి రోజా ఏపీఐఎస్సీ చైర్మన్గా ఉండగా ఈ భూములకు నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అనే సర్టిఫికెట్ మంజూరు చేయించి దాని ఆధారంగా ఆ భూముల్లో మైనింగ్ చేసి సొమ్ము చేసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణలో తాను చేస్తున్న సర్వేలకు డబ్బు కావాలంటూ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలెం సర్వే నెంబర్ 2లో 208 కోట్ల టీడీఆర్ బాండ్లను తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితో దక్కించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం చెవిరెడ్డికి లబ్ధి చేకూర్చేందుకే టీడీఆర్ బాండ్లు మంజూరు చేశారు. ఇది అక్రమం అంటూ ఫిర్యాదులు వెళ్ళినా తమకు తెలిసిన తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడికి తలొగ్గారు. పరవాడలోని ఫార్మాసిటీలో పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించి భయపెట్టి రసాయన వ్యర్థాల డంపులను చెవిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ద్వారా ఈ డంపులతో వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఫార్మాసిటీలో తరచు ప్రమాదాలు జరిగినా అధికారులు ధైర్యంగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి శాసనసభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి విశాఖకు వచ్చి 5 ఏళ్లలో 1000 కోట్లకు పైగా వ్యాపారం చేశారంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో దోపిడీ ఎంతగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ దోపిడీ బృందం ఆస్తులను దోచుకుని ప్రకృతి వనరులను ధ్వంసం చేసింది. వీటన్నిటిపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం. రానున్న కూటమి ప్రభుత్వంలో వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూటమి అధినేతలకు జనసేన చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజుతో పాటు నాగలక్ష్మి చౌదరి, పోతనరెడ్డి రిక్వెస్ట్ చేశారు.